గౌరవనీయులు అన్నగారు యనమల రేవంత్ రెడ్డి అన్నగారు, పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావన్న గారు, మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేడం సీతక్క గారు, మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు అన్నగారు, శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, వినోద్ గారు, బొజ్జ గారు, ఎమ్మెల్సీ విఠల్ గారు, సత్యనారాయణ గారు, జనక్ గారు, వేణుగోపాలరావు గారు, వేదిక పైన ఇతర కాంగ్రెస్ పెద్దలు, ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులు, పాత్రికా మిత్రులందరికీ కూడా మరి నమస్సులు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మరి పెద్ద సంఖ్యలో పట్టభద్రులందరూ కూడా మరి ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరి వారి అడుగుజాడల్లో మనమందరం నడుస్తూ ఈరోజు ఇంత సంఖ్యలో హాజరైనందుకు సంతోషపరుస్తూ, ముఖ్యంగా మరి మీతో నాకు అనుబంధం మంచిర్యాల పరిసర ప్రాంతాల వారితో గత 25 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ మంచిర్యాలలో మేము కళాశాల స్థాపించి సుమారుగా 25 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు మరి మా కరీంనగర్లో చదువుకున్న వాళ్ళు, మీ అందరితో చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉంది. మరి మీ అందరి ఆధారాభిమానాలతో మరి తెలంగాణలోనే ఒక ముఖ్య విద్యా సంస్థగా ఎదిగిన అల్ఫోర్స్ నేను ఖచ్చితంగా మీ యొక్క ఆధారాభిమానాలతో, మీ యొక్క ఆశీస్సులతో మరి ఈ రాజకీయ నా జీవితంలో మొట్టమొదటిగా మీ ముందుకు వస్తూ మరి పట్టభద్రులు ఎమ్మెల్సీగా వస్తున్న నాకు మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. తప్పకుండా హామీ ఇస్తున్నాను, మీకు చేదోడు వాదోడుగా ఉంటాను, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఖచ్చితంగా నాకు కేజీ టు పీజీ మరి విద్య, నిరుద్యోగం అన్నింటి పట్ల సమూలమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో మరి మీ యొక్క సమస్యలన్నీ కూడా విన్నవించి మరి ఆ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి పెద్దలు ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న చాలామంది టీచర్స్కి మరి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నా సొంత నిధులతోటి ఇక్కడున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ అందరికీ మరి 3 లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో అందజేస్తానని కోరుతున్నాను. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం బేసిక్ శాలరీ మీ యాజమాన్యాల చేత అందేటట్లుగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు మరి వాళ్ళ యాజమాన్యాల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇప్పుడే మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారు మరి చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా స్ట్రీమ్లను అవుతాయి కాబట్టి మరి అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుతున్నాను. ఇవాళ ఇక్కడ మరి కోల్ మైన్స్లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ మరి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ క్వాలిఫికేషన్తో పాటుగా మరి క్వాలిఫికేషన్ చూసి మరి ప్రమోషన్స్ ఇవ్వాలని ఒక రోజు నేను వెళ్ళినప్పుడు చెప్పారు. తప్పకుండా మరి ఆ సింగరేణి మైన్స్లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఆశ్చర్యం బీటెక్, ఎంటెక్ వాళ్ళు చాలామంది అక్కడ ఆ రోజుల్లో కనపడ్డారు. వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్తో మాకు ప్రమోషన్స్ కావాలన్నారు. దాని పట్ల కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. మరి ఇవాళ రాష్ట్ర పరిధిలో లేకపోయినా అహోరాత్రులు పనిచేస్తున్న కార్మిక శ్రేణులు మరి మా అందరికీ చాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, ఎగ్జామ్ట్ కావాలి, చాలా రాష్ట్రాలు అది ఇంప్లిమెంట్ చేస్తలే అన్నప్పుడు కూడా అనుకున్నాను ఖచ్చితంగా మరి ఈ సమాజంలో ఎవరికైనా మనం ఏదైనా చేయాలంటే అది సింగరేణి కార్మికులని భావిస్తూ దాని పట్ల కూడా ఖచ్చితంగా మరి నేను శ్రమిస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ ముఖ్యంగా నిరుద్యోగులు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అనతి కాలంలోనే 1000 ఉద్యోగాలు ఇచ్చేసి ఇవాళ నిరుద్యోగుల్లో ఒక ఆశలు చిగుములు చేసింది. ఇవాళ లైబ్రరీలన్నీ కిటకిటలాడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో మన లైబ్రరీలను ప్రతి లైబ్రరీలో ఒక డిజిటల్ లైబ్రరీగా చేస్తూ ఖచ్చితంగా మన లైబ్రరీల డెవలప్మెంట్కు నేను పనిచేస్తానని, ప్రైవేట్ విద్యా సంస్థల మనిషిని అనుకోకూడదు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా మరి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మెరుగుపరచడానికి కూడా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మరి ఇక్కడ నాకు తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ లేదు, మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది, కరీంనగర్ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది. కానీ మారుమూల ప్రాంతమైన మరి మనకి ఒక యూనివర్సిటీ లేక మీరు చాలా ప్రసాలకు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారితో నేను చర్చించి ఆదిలాబాద్ జిల్లాకి ఒక యూనివర్సిటీ వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇవాళ పలు పట్టభద్రుల సమస్యలు నాకు తెలుసు. గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు అడుగుతున్నారు ఒక సమస్య, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి.
రెగ్యులర్ ఎంప్లాయీస్ కొన్ని సమస్యలు ఉన్నాయి. 317 జీవోలో చాలా సమస్యలు మనం క్లియర్ చేసిన, ఇంకొకటి మన రాష్ట్ర పరిధిలో లేనిది స్థానికేతర కూడా ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అసలు ఎలాంటి లేకుండా చాలా చక్కగా మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పి ఉన్నారో చకాచకా ఇలా జరిగిపోతున్నాయి. అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత స్మార్ట్ వర్క్ చేయకుండా భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మనమందరం గర్వంగా ఫీల్ కావాలి. రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఒక్కొక్కటి ఇలా చకాచకా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నిజానికి మనమందరం కూడా అదృష్టవంతులం. 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉద్యోగాలు కానీ మరి ఉద్యోగులకు కానీ ఎలాంటి వెల్ఫేర్ లేకుండా ఉన్న మనం ఈ 10 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసుకొని అందరూ కూడా ఆనందంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్సీగా గెలిచి మీలో ఒకటిగా నేను ఉండాలని చెప్పేసి మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ 27వ తేదీ రోజు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి 2వ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మీరు మొదటి ప్రియారిటీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుతున్నాను. ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి వచ్చేసిన మీకు అలాగే వేదిక పైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర